హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. నాకు టోటల్ 8 లాలీపాప్స్ వచ్చాయి. ఇప్పుడు చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక బీట్ చేసి పెట్టుకున్న ఎగ్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ వేసుకొని మసాలా అంతా బాగా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా మైదా అండ్ కార్న్ఫ్లోర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముక్కకి ఇలాగా మసాలా అంతా బాగా పట్టిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ని ముందుగా 180 డిగ్రీస్ టెంపరేచర్ పెట్టుకొని 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్ని 180 డిగ్రీస్ టెంపరేచర్లో పెట్టుకొని టైమర్ 6 మినిట్స్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 6 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ మనం ఎయిర్ ఫ్రైయర్ని 180 డిగ్రీస్ సెట్ చేసుకొని మరొక 6 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం డైరెక్ట్గా లాలీపాప్స్ని డ్రైగా కావాలి అనుకుంటే ఇలా తినొచ్చు. లేదు వెట్గా కావాలి అనుకుంటే కడాయి పెట్టుకొని 30 గ్రామ్స్ బటర్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, సన్నగా తరిగి పెట్టుకున్న 2 మిర్చి, క్యూబ్స్లా తరిగి పెట్టుకున్న పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుని ఒక 200 ml వాటర్ యాడ్ చేసుకుని, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చిక్కగా అయినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న లాలీపాప్స్ని వేసుకొని అలాగే బెల్ పెప్పర్స్ని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీ చికెన్ లాలీపాప్స్ రెడీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఆహా, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.